సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి. జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు. మహానాడులోగా ఉపాధి, నీరు, చెట్టు, బెండింగ్ బిల్లుల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలు తేదీలతో త్వరలో క్యాలెండర్ విడుదల. తెదేపా పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు ఆస్తి పన్ను రద్దు. ఎస్మా పరిధిలోకి అన్ని రకాల పశు వైద్య సేవలు. పొదుపు సంఘాల ద్వారా గడ్డి పెంపకం, పశు సంవర్ధక రంగ టెక్ ఏఐ 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు. దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్ ప్రధాని నియామక నేతృత్వం, సైనిక దళాల ప్రశంసనీయ పాత్ర, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కొనియాడిన కేంద్ర మంత్రులు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు, తెరుచుకుంటున్న పాఠశాలలు. పాక్ సిమ్ కార్డులపై నిషేధం, మరో 2 పాక్ సైనికులు మృతి. సింధు జలాల అంశాన్ని పునఃసమీక్షించాలని కోరిన పాకిస్తాన్. అతి ఖరీదైన ఓషన్ గంజాని, ఓజీని విదేశాల నుంచి దొంగచాటుగా ఇండియాకి తెప్పించి 4-5 రాష్ట్రాల్లో అమ్ముతున్న 4 ఇంజనీర్లు కిందటి నెలలో హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. వారి నుంచి కోట్ల రూపాయల విలువైన ఓజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో తన పీహెచ్డీ తెలివితేటలను అక్రమంగా ఆల్ఫా జోలం తయారీకి వినియోగిస్తున్న ఒక ఘరానా కేటుగాడు ఇటీవల కటకటాల పాలయ్యాడు. డ్రగ్స్కు బానిసై అదనపు ఆదాయం కోసం తాను ఆ దందాలోకి దిగి ఏడాదికి 50 లక్షల విలువైన అమానుష వ్యాపారం చేస్తున్న ఆర్కిటెక్ట్ బండారం ఇటీవల బయటపడింది. చైనాకు సిమెక్ కారిడార్ చాలా కీలకమైంది. డ్రాగన్ చమురు దిగుమతుల్లో 80% మలయా ద్వీపకల్పం, ఇండోనేషియాల మధ్యనున్న ఇరుకైన మలక్కా జలసంధి గుండానే జరుగుతున్నాయి. దీన్ని ఎవరైనా అడ్డుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికే చైనా క్యూషు రేవు నుంచి తన యునాన్ రాష్ట్రం వరకు చమురు, గ్యాస్ పైపులైన్లను నిర్మిస్తుంది. దక్షిణ చైనా, మధ్య హిందూ మహాసముద్రాలను కలిపే మలక్కా జలసంధిని అమెరికా దిగ్బంధించిన యునాన్ క్యూషు సిమెక్ కారిడార్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరచుకోవచ్చని డ్రాగన్ భావిస్తుంది. ఇక్కడ సిమెక్ గురించి ప్రస్తావించాలి. చైనా నుంచి పాక్ బలూచిస్తాన్లోని గ్వాడర్ పోర్టు వరకు సాగే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ. అది చైనా నౌకలు పరిశీలన సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతులు నిర్వహిస్తాయి. ఈ సింధు శాఖ మార్గాన్ని గ్వాడర్ రేవు నిర్మిస్తున్న సిపెక్లకు దిగ్బంధించమంటే చైనా ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టడమే అవుతుంది. ఇప్పటికే బలూచిస్తాన్లో సిపెక్ ప్రాజెక్టులపై దాడులు జరుగుతున్నాయి. రేవు అరకాన్ ఆర్మీ సిపెక్ మీద దాడి చేయదనే భరోసా ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే ఐరాస సూచనపై బంగాళా నుంచి ఏర్పాటు చేసే మానవతా సహాయ కారిడార్ గుండా అరకాన్ ఆర్మీకి ఆర్థిక సాయం అందించి సిమెక్ను దెబ్బకొట్టాలన్నది అమెరికా వ్యూహం. భద్రమైన భవితకు హరిత ఇంధనం. థర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం అధికమవుతుంది. దాంతో ప్రజారోగ్యం, పర్యావరణ తీవ్రమైన దుష్ప్రభావాలకు లోనవుతున్నాయి. అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి విద్యుత్ కేంద్రాలను మూసివేస్తూ హరిత ఇంధనంపై దృష్టి పెడుతున్నాయి. భారత్లోనూ హరిత ఇంధనోత్పత్తిని భారీగా పెంచుకోవాల్సి ఉంది. ఈ ఏడాదిలో 2.7 లక్షల మెగావాట్లకు, 2030 నాటికి 3.35 లక్షల మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ డిమాండ్ కేంద్ర విద్యుత్ మండలి (సిఇఎ) తాజా నివేదికలో పేర్కొంది. విద్యుత్ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4.7 లక్షల మెగావాట్లు. ప్రస్తుతం 2.25 లక్షల మెగావాట్లు ఉన్న హరిత ఇంధన స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 5 ఏళ్లలో 5.40 లక్షల మెగావాట్లకు చేరుస్తామని అన్ని రాష్ట్రాల కేంద్రాలకు తెలిపాయి. 1 యూనిట్ కరెంటును ఉత్పత్తి చేయడానికి 600 గ్రాముల బొగ్గును మండిస్తారు. దానివల్ల పర్యావరణంలోని విషపూరిత రసాయన వాయువులు, బూడిద విడుదలవుతాయి. దేశంలో కర్బన ఉద్గారాలను వచ్చే 5 ఏళ్లలో 40%కి, 2070 కల్లా జీరో స్థాయికి తగ్గిస్తామని కేంద్ర లోగడ ఐరాసకు తెలిపింది. మరో 5 ఏళ్లలో అత్యధికంగా గుజరాత్లో 1.2 లక్షల మెగావాట్లు, ఏపీలో 72,600, తెలంగాణ 21,000 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త హరిత ఇంధన ప్లాంట్లు ఏర్పాటు కావాలి. దేశంలో 2030 నాటికి 150 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తేనే విద్యుత్ డిమాండ్ను తీర్చగలమని బొగ్గు శాఖ అంచనా. అయితే అప్పటికల్లా తమ లక్ష్యాల మేరకు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని చేపట్టాలంటే తెలంగాణకు 1,00,000 కోట్లు, ఏపీకి 3,00,000 కోట్లు అవసరమవుతాయి. క్లీన్ ఎనర్జీ విధానాన్ని రూపొందించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఓపెన్ యాక్సెస్లో సౌర విద్యుత్ విక్రయానికి
క్యాప్టివ్ పేరుతో సొంత అవసరాలకు వాడుకోవడానికి సోలార్ ప్లాంట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ భూములుంటే అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రైవేటు పరిశ్రమలకు అవకాశం కల్పించాలి. అలా ఉత్పత్తి అయ్యే కరెంటును పారిశ్రామిక వినియోగానికి మళ్లించాలి. సౌర ఫలకాలు, ఇతర సామాగ్రి తయారీ పరిశ్రమలను తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఏర్పాటు చేయాలి. జీవశాస్త్రాల పరిశ్రమకు కేంద్రం హైదరాబాద్. సిబిఆర్ఇ నివేదిక. ఆరిజిన్ ఫార్మా సర్వీసెస్, భారత్ బయోటెక్, బిఇ లిమిటెడ్, కీమో, కోహాన్స్ లైఫ్ సైన్సెస్, ఫెర్రింగ్ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, నోవార్డిస్, సాయి లైఫ్ సైన్సెస్, సింజన్ వంటి కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఔషధ పరిశోధన నుంచి అభివృద్ధి, క్లినికల్ పరీక్షలు, టెస్టింగ్, ల్యాబ్ స్కేల్ ఉత్పత్తి, భారీ ఉత్పత్తి వరకు అన్ని రకాల ఔషధ ఉత్పత్తి సదుపాయాల సామర్థ్యాలు ఇక్కడ ఉన్న ప్రత్యేకత. నీరజ్కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా. వాళ్ళిద్దరూ A+ గ్రేడ్లోనే. రోహిత్ కోహ్లీ. 3వ స్థానంలో భారత మహిళల వన్డే ర్యాంకింగ్స్. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్. 1985 బ్యాచ్. కేరళ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. కెనడా మంత్రివర్గంలో మనోళ్లు. కెనడా ప్రథమ భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ విదేశాంగ మంత్రి, మణీందర్ వాణిజ్య మంత్రికు చోటు దక్కింది. మన జవాన్ తిరిగొచ్చాడు. దేశ సరిహద్దు దాటి పాక్ రేంజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ ఎట్టకేలకు భారత్ తిరిగొచ్చాడు. హ్యాపీ నెస్ట్. 315 కోట్లు లాస్ట్. ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. ఇప్పటికిది, ఇకపై ఇంకెంతో ప్రజలపైనే ఈ భారం. భార్గవ అస్త్రం సిద్ధం. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించిన భారత్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో భార్గవ అస్త్ర అభివృద్ధి. గగనతల ముప్పును ఎదుర్కోవడంలో గొప్ప ముందడుగు. యూపీలో సెమీకండక్టర్ పరిశ్రమ. తిరుపతితో పాటు 4 ఐఐటీల విస్తరణ. కేంద్ర కేబినెట్ ఆమోదం. అడ్వాన్స్డ్ C4I కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భార్గవ అస్త్రం పనిచేస్తుంది. ఇందులోని రేడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు లో రాడార్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలను కనిపెట్టగలవు. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. పాల్గొన్న ఉపరాష్ట్రపతి మోదీ తదితరులు. తొలి బౌద్ధుడు, రెండో దళితునిగా రికార్డు. న్యాయవాదులకు జై భీమ్ అంటూ అభివాదం.